స్తుతిస్తూ యేసయ్యా యేసయ్యా నా కాపరి ఊపిరి నీవయ్యా, యేసయ్యా యేసయ్యా నా గురి నీవయ్యా, యేసయ్యా యేసయ్యా నా కాపరి ఊపిరి నీవయ్యా, యేసయ్యా యేసయ్యా నా మాదిరి నా గురి నీవయ్యా. నీవే నా కాపరి, నీవే నా ఊపిరి, నీవే నా మాదిరి, నీవేగా నా గురి. యేసుక్రీస్తు జన్మించింది ఎక్కడో చెప్పండి? బెత్లెహేములో. యేసుక్రీస్తు పెరిగింది ఎక్కడో చెప్పండి? నజరేతులో. యేసుక్రీస్తు బలమైన సేవ ప్రారంభించింది ఎక్కడ? కపెర్నహూములో. ఈ 5వ అధ్యాయంలో, అనగా యోహాను సువార్త 5వ అధ్యాయంలో యేసు ఎక్కడికి వచ్చాడట? యెరూషలేమునకు వచ్చాడు. యెరూషలేము అంటే దేవునికి చాలా ఇష్టం. యెరూషలేము పట్టణాన్ని దేవుడు కోరుకున్నాడు. కాబట్టి ఇశ్రాయేలు దేశానికి యెరూషలేము ముఖ్య పట్టణంగా, కేంద్ర పట్టణంగా దేవుడు ఎంచుకున్నాడు. అంతేకాకుండా పరలోకానికి కూడా యెరూషలేము అనే పేరే పెట్టాడు. ఏంటో చెప్పండి? పరలోకానికి ఉన్న పేరు నూతన యెరూషలేము. అంతగా యెరూషలేమును దేవుడు ప్రేమించాడు. కానీ ఎంచేతనో అదే యెరూషలేములో ఉన్న ప్రజలు దేవుణ్ణి ప్రేమించవలసినంతగా ప్రేమించే విషయంలో విఫలమయ్యారు. దేవుణ్ణి ఘనపరచవలసినంతగా యెరూషలేము దేవుణ్ణి ఘనపరచడంలో విఫలమయ్యారు. సాక్షాత్తు దేవుడే దిగొస్తే యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు, యెరూషలేము పట్టణములో ఉన్నటువంటి ప్రధాన యాజకులు, యెరూషలేము పట్టణములో ఉన్నటువంటి ప్రసంగికులు, ధర్మశాస్త్రమును ఉపదేశించేటటువంటి ఉపదేశకులు, శాస్త్రులు ఎందుకో యేసుక్రీస్తు పట్ల కనపరచవలసినటువంటి విశ్వాసాన్ని ఘనపరచవలసిన విధంగా వారు క్రీస్తును ఘనపరచలేదు. పైపెచ్చు అవమానపరిచారు, హేళన చేశారు, తప్పులు పట్టారు, తప్పు పట్టే ప్రయత్నం చేశారు.
నిందించారు. ఇది దేనికి సాదృశ్యం అంటే, ఈ లోకంలో మనం అందరూ మనల్ని ప్రేమించాలని, మనల్ని అర్థం చేసుకోవాలని, మనకు ఆప్యాయతను పంచాలని, మనం ఎంత ప్రేమ గలవారమో ఎంత మంచివారమో వాళ్ళు గుర్తించాలని ఆప్యాయత, అనురాగము, ఆత్మీయత వాళ్ళు కురిపించాలి అని ఆశిస్తూ ఉంటాం. ప్రాముఖ్యంగా మనం ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో వారి దగ్గర నుంచి తిరిగి ఎక్కువగా ఆశిస్తాం. కానీ దయచేసి గమనించండి, ఈ లోకంలో నిన్ను బహుగా గాయపరచగలిగింది ఎవరయ్యా అంటే, నువ్వు బహుగా ప్రేమించేవారే నిన్ను బహుగా గాయపరుస్తారు. ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఎవరు నిన్ను బహుగా గాయపరిచారు? ఎవరి వల్ల మీరు బహుగా బాధపడ్డారు? ఎవరి వల్ల మీరు బహుగా కన్నీరు కార్చారు? మిమ్మల్ని ద్వేషించే వారిని బట్ట, మిమ్మల్ని దూషించిన వారిని బట్ట, మీకు శత్రువులుగా ఉన్న వారిని బట్ట మీరు బహుగా ఏడ్చింది కానే కాదు. మరి ఎవరిని గూర్చి, ఎవరి వల్ల మీరు బహుగా ఏడ్చారో మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే, మీరు బహుగా ప్రేమించిన వారే మిమ్మల్ని బహుగా ఏడిపించారు. ఇది సాధారణం. మీరు బహుగా అర్థం చేసుకున్న వారే మిమ్మల్ని బహుగా అపార్థం చేసుకున్నారు. ఇది సహజం. యేసుక్రీస్తు యెరూషలేము పట్టణాన్ని బహుగా ప్రేమించాడు. అదే బహుగా ప్రేమించిన పట్టణమే యేసుక్రీస్తును బహుగా తృణీకరించింది. కాసేపట్లో దాని వివరాలు మనం తెలుసుకుంటాం. కానీ యేసుక్రీస్తు యెరూషలేము పట్టణానికి వచ్చాడు. ఆ పట్టణము తనను ప్రేమించకపోయినా, ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు తనను అర్థం చేసుకొని అంగీకరించకపోయినా, అక్కడ ఒకడు ఆపదలో ఉన్నాడు.